ఇప్పుడే మేము ఆర్ కృష్ణ గారు మాట్లాడిన తర్వాత యావత్ భారతదేశంలో నరేంద్ర మోడీ ప్రధానమంత్రి అయినప్పుడు అమిత్ షా చెప్పుడు ఈ దేశ కా ప్రధానమంత్రి ఓబీసీ అన్నప్పుడు మాకు చాలా సంతోషం అనిపించింది. అబ్బా మొట్టమొదటిసారి ఓబీసీ ప్రధానమంత్రి అయింది. కానీ 10 ఏళ్లలో ఆయన ఏం చేయలే. మొన్న బీహార్ మాజీ ముఖ్యమంత్రి అయినటువంటి పెద్ద ఆయనకు భారతరత్న ఇచ్చిండు తప్పితే ఇంకా ఏం చేయలేదు. అది కూడా ఎందుకు, రేపు జరగబోయే పార్లమెంట్ ఎన్నికల్లో బీసీ ఓట్ల గురించే ఆయన ప్రేమ. ఓబీసీ ఎంపీస్ కన్వీనర్గా ఆల్మోస్ట్ ఆల్ 14 సంవత్సరాలు ఫైట్ చేసినాం. ఏమని, ఓబీసీలకు సెపరేట్ మినిస్ట్రీ ఉండాలి, కులగన జరగాలి, క్రిమిలైర్ ఎత్తేయాలి అని కూడా మేము ప్రధానమంత్రిని 3 సార్లు కలిశాను. ఒకసారి 40 మంది, ఒకసారి 64, ఒకసారి 83. కానీ ప్రధానమంత్రి ఒక మాట చెప్పలే, ఒకటి ఏం చేయలేదు. ఇవాళ రాహుల్ గాంధీ గారు కన్యాకుమారి నుంచి కశ్మీర్ దగ్గర తిరిగిన తర్వాత ఆయనకు బడుగు బలహీన వర్గాల గురించి, రైతుల గురించి, నిరుద్యోగుల గురించి పడుతున్నటువంటి ఆఖరికి ఏమన్నాడు, కులగన చేస్తే దీని తర్వాత ఎక్స్రే హిందీ తరంలో ఉన్నటువంటి బీసీలు, ఎస్సీలు, ఎస్టీల స్థితిగతులు తెలుస్తాయని ఆయన ఇవాళ కులగన పెడతామన్నాడు. అదేవిధంగా మల్లికార్జున్ ఖర్గే ఛత్తీస్గఢ్లో మొన్న జరిగినటువంటి ప్లీనరీ సెషన్లో వీ కమ్ టు ది పవర్, అదే మాట రాహుల్ గాంధీ, వీ కమ్ టు ది పవర్ విల్ కండక్ట్ క్యాస్ట్ వైజ్ సెన్సస్. నరేంద్ర మోడీ నీ ప్రభుత్వంలో 2008లో రాజ్నాథ్ సింగ్ ఏమన్నాడు, వీల్ కండక్ట్ క్యాస్ట్ వైజ్, ఇంతవరకు చేయలేదు. అంటే వాళ్ళ ఆలోచన ఒకటే, బీసీలు ఎదిగితే మా రాజకీయం తగ్గిపోతుంది, వాళ్ళు ముందుకు పోతారనే ఆలోచనలో ఉద్యోగాలలో అన్యాయం ఎప్పుడు జరిగినా ప్రమోషన్ల విషయంలో కానీ, అంతేకాదు ప్రైవేట్ సెక్టర్లో కూడా రిజర్వేషన్ పెట్టాలంటే అది పెట్టకుండా ఆఖరుకు అదానికి విశాఖపట్నం ఉక్కు ఫ్యాక్టరీని కూడా ఆనాడు ఫైట్ చేసి విశాఖ ఉక్కు మా జన్మకు అని తెచ్చుకున్న దాన్ని కూడా ఇవాళ విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని ప్రైవేట్ పరం చేస్తే అందులో మాకు రిజర్వేషన్ ఉండదు. కనుక ఇవాళ తప్పనిసరిగా అన్ని రాజకీయ పార్టీలు ఆలోచన చేయాలి. ఇవాళ మా ప్రభుత్వం రావడంతో రేవంత్ రెడ్డి కేబినెట్ డిసిజన్ తీసుకున్నాడు. మేము ఇమీడియట్గా రేపు జరగబోయే అసెంబ్లీలో బిల్లు పెడతాం. ఏది, క్యాస్ట్ వైజ్ సెన్సస్ చేయడం. అంటే మధ్యప్రదేశ్లో సర్కారు వచ్చింది, రాజస్థాన్లో వచ్చింది, ఛత్తీస్గఢ్లో వచ్చింది. మరి మీరాడెందుకు పెడతలేరురా బాబు కులగన చేయాలని? అదేవిధంగా కర్ణాటకలో సిద్ధరామయ్య చేస్తున్నాడు. అంటే వీళ్ళ ఆలోచన బీసీలను అణగదొక్కాలే, కేవలం నువ్వు ఓట్లేసే మిషన్లని ఆలోచన చేస్తున్నారు. కాబట్టి అన్ని కుల సంఘాలు ఏదైతే ఆర్ కృష్ణ కష్టపడుతున్నాడో అదేవిధంగా అన్ని పార్టీలలో ముందుకు రావాలిరా బాబు. మేము కూడా ఆనాడు ఐఐటి, ఐఐఎం, ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్లో సుప్రీంకోర్టు నో రిజర్వేషన్ అన్నది. అప్పుడు మా అమ్మ సోనియమ్మ దగ్గర పోయినాం. మేడం, వీ కమ్ ఫ్రమ్ ది లోకల్ ఏరియా, లోకల్ లాంగ్వేజ్ ఓరియా, తమిళ్, తెలుగు, ఓరియా మేము చదువుతాం, మలయాళం. మా పిల్లలకు టాలెంట్ ఈజ్ నాట్ ఎనీబడీస్ ప్రాపర్టీ, గాడ్ హ్యాస్ గివెన్ బట్ ది సుప్రీం కోర్ట్ హ్యాస్ డినే ఫర్ ది రిజర్వేషన్. అప్పుడు ఏం చేయాలంటే, మేడం వై డోంట్ యూ పుట్ ఎ వర్డ్ టు ది మన్మోహన్ సింగ్ అన్నాం. మన్మోహన్ సింగ్ గారు చెప్పి పార్లమెంట్లో బిల్లు పెడితే ఎవడొద్దంటాడు రా బాబు. అందరు భయం, అరే మెజార్టీ ఓట్లున్న 54% ఉన్న బీసీలు మేము ఈ బిల్లుకు వ్యతిరేకం చేస్తే మా పుట్టగతులు ఉన్నాయని అందరూ చేశారు. ఇవాళ మా పిల్లలు ఐఐటి, ఐఐఎంలో చదువుతున్నారు. అదేవిధంగా రాహుల్ గాంధీ గారు ఒక పని మంచిగా చేశారు. అయ్యా, మేము ఈ సామాజిక సోషల్ జస్టిస్లో ఉండే ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, ఎస్సీలకు ఒక అడ్వాంటేజ్ ఏముందంటే బాబాసాహెబ్ అంబేద్కర్ ఆనాడు అంటరానితనం మీద వాళ్ళ రిజర్వేషన్ కంటిన్యూస్ అవుతుంది. మా రిజర్వేషన్ అయ్యలేడు, అమ్మలేడు. కనుక మాకు అన్యాయం జరుగుతుంది, సెపరేట్ చేయబట్టే అప్పుడు మీరా కుమారికి చెప్పి సెపరేట్ అయింది. కాబట్టి అలా మా లెక్కలు వీఆర్ నాట్ క్రాసింగ్ డబల్ డిజిట్. ఇన్ 1993 మండల్ కమిషన్ వాజ్ పాస్డ్ టు సో మెనీ 27-28 years we could not get our share. So this is the time anybody will come in power according to the majority.
వీఆర్ ఇన్ మెజార్టీ. ఈ మెజార్టీ ఓట్లతో ఎవడన్నా గెలుస్తాడు. కాబట్టి ఇవాళ అన్ని రాష్ట్రాలలో కూడా ఈ బిల్లు పెట్టాలి. అదేవిధంగా సామాజిక న్యాయం జరగాలి. మొన్న మహిళా బిల్లు పెట్టిందండి, కేవలం రిజర్వేషన్ అన్నారు, కానీ అందులో ఎస్సీ ఎస్టీలో ఉన్నది వాళ్ళకు రాజ్యాంగపరంగా. మరి ఓబీసీలకు ఏడున్నది? మా షేర్ మాకు ఉండాలా లేదా? అదే రాహుల్ గాంధీ గారు అడుగుతున్నారు. దాంట్లో కూడా మహిళలకు బీసీలకు ఇవ్వాలి. ఇది మా కల్చర్. ఎప్పుడు ఎక్కడ అన్యాయం జరిగినా బడుగు బలైన వర్గాల గురించి ఆలోచన చేసేది కాంగ్రెస్ పార్టీ. తప్పనిసరిగా మా వంతు బాధ్యతగా రాష్ట్ర మొత్తం దేశ మొత్తంలో బడుగు బలైన వర్గాలను ఏకం చేయాలని, వాళ్ళ షేర్ వాళ్ళకి ఇవ్వాలని. నరేంద్ర మోడీ ఎన్నికల ముందే రాముడు గుర్తొస్తాడు. అరే నాకంటే భక్తుడు ఎవడైనా నా పేరే హనుమంతుడు, వీళ్ళే అంటారు రాముడు ఇలా తొత్తారమై. రాముడు అందరి వాడు. కానీ రాముని మేమే తెచ్చినాం, చంద్రయాన్ మేమే చేసి అరెస్ట్. ఎప్పుడో పండిట్ జవహర్లాల్ నెహ్రూ గారు ఆ రోజు నుంచి టెక్నాలజీ పెంచిండ్రు, ముందుగా పోతున్నారు. ఇవాళ ఆయన చంద్రయాన్ కూడా పబ్లిసిటీ ఆయనే చేసుకుంటుడు, ఆయనే పోయినట్టు మీదికి పోయినట్టు. ఇది ఎక్కడి వరకు వస్తుంది? నరేంద్ర మోడీ ఈ టెక్నిక్ ఇక నడవదు. ప్రజల్లో మార్పు వచ్చింది. ఏదో మేము ఏది అబ్కి బార్ नरेंद्र मोदी की सरकार तीसरी बार अंटूరు अब के नहीं आता 400 सीट नहीं है 200 भी नहीं आता ఇప్పుడు సమయం వచ్చింది ఇప్పటికన్నా అన్ని పార్టీలు ఏకమై మనమందరం కలిసి బీసీలకు న్యాయం చేయాలని కోరుతూ ఆర్ కృష్ణయ్య గారు తీసుకునే ఏ కార్యక్రమమైనా తప్పనిసరిగా ఓబీసీ ఎంపీ ఫార్మర్ కన్వీనర్ గా నేను పార్టిసిపేట్ చేస్తా. తప్పనిసరిగా అందరూ ఏకం కావాలి, మన షేర్ మనకు రావాలి, రాజకీయంగా కూడా మనం పెరగాలి. అంటే బలం ఉన్నప్పుడే కదా, జనం ఉన్నది కానీ మనలో ఐక్యత లేదు. కానీ ఈ ఐక్యత తేవడానికి శాయశక్తులు అన్ని కుల సంఘాలను ఏకం చేసి ఒక తాటిపై తీసుకొచ్చి యుద్ధం చేస్తేనే మన బీసీలకు న్యాయం జరుగుతుంది. హిట్ టీవీ ప్రెజెంట్స్ లైక్, షేర్, కామెంట్. టీవీ వాళ్ళకు కూడా నేను ఒక సర్ప్రైజ్ ఇద్దాం అనుకుంటున్నాను. మీరు మాత్రమే జెస్సీ ఎందుకు అయ్యారు? ఇలాంటి అమ్మాయిలకి పిలవడానికి బాగుంటుంది. చందు సాయికి లైక్ యూ అండ్ హ్యావ్ ఏ జనాలకి ఒక పేరు నచ్చిందంటే దీనికి ఒక ప్రాసెస్ ఉంటుంది. ఎందుకు ప్రాసెస్ డైరెక్ట్గా వెళ్ళిపోదాం. ఏదైనా ఒకటి మర్చిపోయినావా నువ్వు? ఏం మర్చిపోయావు? ఏదో ఆ టైంకి మన సుడి బాగుంటే ఎవరన్నా చూపిస్తే రాయగలం కానీ డోర్ టు డోర్ సేల్స్ చేసేవాళ్ళు. శారీ వస్తుంది, శారీలో వెనకాల కట్టుకుని